మోడీ లొంగిపోయాడు, మోడీ వంగిపోయాడు, అమెరికా అంటే భయపడిపోతాడు, అమెరికా అంటే బానిసత్వం, అమెరికాకి వణికిపోతాడు. ఇలాంటిదేంటంటే ఒక పదం పదే పదే మాట్లాడుతుంటే అంతర్జాతీయ విషయాల మీద అవగాహన లేనటువంటి కాక్రోచ్‌లు అనను నేను, బ్రాయిలర్ కోళ్ళ బ్యాచ్ అంటే కార్పొరేట్ చదువులు చదివి, లోక జ్ఞానం, సాంఘిక శాస్త్ర అవగాహన, విదేశాంగ విధానం, దౌత్య విధానాల మీద అవగాహన లేక ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని మేధావులనుకుని మారుతున్నటువంటి యువతరానికి సంబంధించినటువంటి విషయం. తెలియాల్సిన అంశం ఏంటంటే, ఇంతవరకు 18 నెలల నుంచి ట్రంప్ ఎంత ఒత్తిడి చేస్తున్నా సరే, మోడీ యూఎస్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు. ఏంటి అంటే భారత ప్రయోజనాలకు విరుద్ధమైనటువంటి పాయింట్స్ వాళ్ళు అడిగారు. ఈయన ఒప్పుకోలేదు. మరి ఎక్కడ సరెండర్ అయినట్టు? అదే సందర్భంలో చైనా వాళ్ళు కొంటున్న రష్యా ఆయిల్ కంటే ఎక్కువ మన రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం. రష్యా ఆయిల్ కొనొద్దని అమెరికా చెప్తోంది. మరి ఎట్లా కొంటున్నాం? చైనా లొంగిందా? మనం లొంగామా? అలాగే F-35 యుద్ధ విమానాలు కొనమని ఎంత ఒత్తిడి తెచ్చినా కొనే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్తున్నాం. అయినా సరే మోడీ లొంగిపోయాడంటున్నాం. కొంతమందైతే సీఐఏ ఏజెంట్ అని కూడా వాగేస్తున్నారు. అదే సందర్భంలో క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ విషయంలో రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. అమెరికాని పక్కన పెట్టాం. మరి అక్కడ లొంగిపోయినట్టేనా? అట్లాగే ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి ఇంజిన్స్ వద్దని చెప్తున్నాం. మన సొంత తయారీని అంటున్నాం. మరి లొంగినట్టా? వంగినట్టా?